నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ఒకవైపు చలి ఉంటే మరొక వైపు వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కువైట్ దేశం చలికాలంలో నుంచి త్వరలో వేసవి కాలంలోకి ప్రవేశించనుంది. అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశం ప్రస్తుతం వింటర్ ఫేర్వెల్ లో ఉందని చెప్పేసి, చలికాలానికి వీడ్కోలు పలికే సమయంలో ఉందని చెప్పేసి, ముఖ్యంగా మార్చి 9వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ముఖ్యంగా వారం రోజులలో కువైట్ లోని ప్రజలు ఈ సమయంలో వెచ్చని రోజులు చూస్తారని చెప్పేసి, చలి తక్కువగా ఉంటుందని చెప్పేసి, చల్లని వాతావరణం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది. అలాగే కువైట్ దేశం 7 రోజుల పాటు శీతాకాలం యొక్క ముగింపును చూస్తూ ఉంది. కువైట్ లో వారం రోజుల పాటు మనం చూసుకుంటే 15వ తేదీ వరకు వింటర్ ఫేర్వెల్ సీజన్ అయితే అంటారనమాట. అలాగే మార్చి 15వ తేదీతో కువైట్ లో మనం చూసుకుంటే క్యాంపింగ్ సీజన్ ఏదైతే ఉందో, ఎడారి ప్రాంతాలలో అయితే నవంబర్ 15 నుంచి మార్చి 15 వరకు అయితే కువైట్ లో ఉన్న ప్రజలందరూ కైమాల వేసుకొని ఉన్నారు. అలాగే మార్చి 15తో ఈ యొక్క కైమాల సీజన్ కూడా ముగుస్తుందని చెప్పేసి, అలాగే చాలా మంది కైమాల సీజన్ ఏదైతే ఉందో దాన్ని పెంచమని చెప్పి కోరడం జరిగింది. కువైట్ మున్సిపాలిటీ అందుకు అంగీకరించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.